చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారాన్ని ముగించుకొని మా పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు ఈ ప్రాంతంలో చూస్తున్నటువంటి అడ్వకేట్ మల్లేశం గౌడ్ అన్న ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి ఇక్కడికి టీ తాగడానికి మేము మా నాయకులం రావడం జరిగింది. మంత్రి వివేక్ గారి ప్రోద్బలంతో ఎంఆర్ఓ గారు, అధికారులు, అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఇల్లంతా రైడ్ చేసి సోదాలు నిర్వహించినారు. ఎందుకు సోదాలు నిర్వహించినారు, ఎందుకు రైడ్ చేసినారు, మరి ఏం దొరికిందంటే ఏం లేదు. ఎందుకు వచ్చినారంటే మంత్రి గారి ఆదేశాలు. మంత్రి గారు సుమన్ ఇక్కడనే ఉన్నాడు, భయపెట్టండి అని చెప్పి పోలీసులను, అధికారులను పంపిస్తే వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి తతంగం నడిపించారు. మొత్తం చెన్నూరు మున్సిపాలిటీ కానీ, కేతన్పల్లి మున్సిపాలిటీ కానీ వందలాది పోలీసులను దించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ కూడా చెన్నూరు పట్టణంలో జగన్నాథ్ లాడ్జ్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన లాడ్జ్లో 100 మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. డబ్బులున్నాయి. మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో కూడా డబ్బులున్నాయి. అక్కడి నుంచే మంత్రి పిఏ రమణారావు డబ్బులు వంచుతా ఉన్నాడు. రాయల్ స్టాక్ ఫుల్ బాటిళ్లు కాటన్లు పంపిస్తా ఉన్నాడు. అవి అధికారులకు కనబడతలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మా వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు. కేవలం మేము ప్రచారం ముగించుకొని మా లీగల్ సెల్ నాయకులు మల్లేశం గౌడ్ గారి ఆహ్వానం మేరకు టీ తాగడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ప్రొద్దు నుంచి తిరుగుతా ఉన్నాం. రామకృష్ణాపూర్, చెన్నూరు కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇల్లు వెతకడం, అదేవిధంగా మొత్తం బెడ్లు వెతకడం, అన్ని వెతకడం, మొత్తం అన్ని వెతికి ఏం దొరకలేదు, ఏం లేదు. ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి, ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో నడిపించిన తతంగం. రామకృష్ణాపూర్లో కూడా చాలా మంది సిఐలను, ఎస్ఐలను బయట నుండి తెప్పించి అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు దించి, ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు దించి అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నాడు మంత్రి వివేక్. ఇది ఇందిరమ్మ రాజ్యం. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇప్పటికీ మా అభ్యర్థులను చాలా మందిని రామకృష్ణాపూర్లో, కేతన్పల్లిలో గాని, చెన్నూరులో గాని బైండ్ ఓవర్ల పేరిట తీసుకొచ్చి గంటలు గంటలు పోలీస్ స్టేషన్లలో కూర్చునబెట్టారు. మా నాయకులు, కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా మేము అడిగినాం, మరి ఇదే చెన్నూరులో ఒక అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, 2వ వార్డు నుండి, పెద్దింటి సీన్ అని. శనక్కుంట అనే చెరువు మత్తడిని పేల్చేసిన కేసులో నిందితులు. ఆయన ఎప్పుడైనా బైండ్ ఓవర్ చేసిరని ఇప్పుడు నేను సీఐ గారిని అడిగిన. ఎంతో మంది మీద వాళ్ళ కేసులున్నాయి. దౌర్జన్యాలు, గుండాగిరి చేసిన వాళ్ళు ఉన్నారు. భూ కబ్జాలు చేసిన కేసులున్నాయి. అటువంటి వాళ్ళని ఒక్కనాడు కూడా వాళ్ళను బైండ్ ఓవర్ చేయలే. మా వాళ్ళ ఉద్యమ కేసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రం మా అభ్యర్థులను గంటలు గంటలు కూర్చుండబెట్టడం. మొన్న ఏసీపీ జైపూర్ ఆఫీసులో మా ప్రచార రథాలకు పర్మిషన్ కోసం పోతే 6 గంటలు కూర్చుండబెట్టింది మా వాళ్ళను. ఈ రకంగా మొత్తం ఇక్కడ గుండా రాజ్యం, పోలీసు రాజ్యం చేసేసి చెన్నూరుకున్న పేరు, ప్రతిష్టలను మంటగలుపుతున్నాడు ఈ మంత్రి వివేక్. దుర్మార్గం, దారుణం. ఇటువంటి దరిద్రపు, నీచపు పద్ధతులు గతంలో ఎన్నడూ మేము చేయలే. ఫస్ట్ టైం. గతంలో మేము మున్సిపల్ ఎన్నికలు చేసినాం, ఇక్కడ పంచాయతీ ఎన్నికలు చేసినాం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు చేసినాం, ఎంపీ ఎన్నికలు చేసినాం. ఏ ఎన్నికల్లో కూడా ఫెయిర్ ఎలక్షన్ చేసినాం తప్ప, ఆయనను కూడా మంచిగా తిరగనిచ్చినాం తప్ప ఎన్నడూ కూడా ఇటువంటి దుర్మార్గాలకు మేము ఒడిగట్టలే. వాళ్ళ మొట్టమొదటిసారి ఒక రాక్షస పాలన, దుర్మార్గపు పాలన ఈ మంత్రి చేస్తా ఉన్నాడు. డెఫినెట్ గా ఆయనకే చుట్టుకుంటది. ఇది డెఫినెట్ గా ఆయనకే చుట్టుకుంటది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నేను చెన్నూరు పట్టణ ప్రజలకు, కేతన్పల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లా పోలీసులను పెట్టి ఇళ్ల మీద దాడులు చేయించి, మా వాళ్ళని బైండ్ ఓవర్లు చేసి, వాళ్ళు వేలాది రూపాయలు వంచుకుంటూ, వందలాది బాటిళ్లు వంచుకుంటూ అడ్డగోలుగా ఇష్టరీతిన బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కేతన్పల్లిలో మా అభ్యర్థిని కిడ్నాప్ చేసుకుని పోయారు. గ్యాస్ నాని అని 16వ వార్డు అభ్యర్థిని.